నమస్కారం సౌర్య గారు. నమస్తే సార్. సార్ ప్రశ్న అయితే ఇదే ప్రస్తుతానికి. ఎందుకంటే మీరు డైలీగా మీ పార్టీలో ఏమేమి జరుగుతున్నాయి, కథా కమామిషి అంతా మీ దగ్గర బ్రీఫ్ డీటెయిల్ ఉంటుంది. ఎందుకు మోదీ గారు అంతా ట్రంప్‌కి అంత ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు? ఆయిల్ కొనదు, లేదు అని అనుకుంటే టారిఫ్‌ల విషయంలో గానియండి, భారతీయులు పడుతున్న ఇబ్బంది విషయంలో గానియండి, ఎక్కడైనా గూడా ఇన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ గూడా ఎందుకంత ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు అన్నది ఇక్కడ ప్రజల వాదన. సౌజన్య గారు, ఇక్కడ ప్రజలు గాని లేకపోతే మీడియా గాని ఎవరైనా సరే వారికి వారుగా ఊహించుకునేది ఒక రకంగా ఉంటది. అది అనుకూలమైనటువంటి వాదనలు వినిపిస్తుంటారు, ప్రతికూలమైనటువంటి వాదనలు కూడా వింటుంటాం. వాళ్ళ ట్రంప్ వ్యవహారం ఎలా ఉందనేసి అంటే, స్వయం ప్రకటిత విధానాలు ప్రకటించేసి అది మోడీ గారు చెప్పారు అని చెప్తే దానికి మోడీ గారు సమాధానం చెప్పాల్సిన పని లేదు. మీరు గమనిస్తున్నారో లేదో, ఇవాళ కాదు, ఏదైతే పాకిస్తాన్ తో మనకి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా పులుపుకున్నటువంటి ట్రంప్ ఒకవైపు, ఆ పులుముకోవడం అనేది పార్లమెంట్ సాక్షిగా బయట కూడా ప్రధానమంత్రి మోడీ గారు నిర్ద్వందంగా మొన్న ఈ మధ్య వారం రోజుల క్రితం కూడా ఒక అత్యున్నత సమావేశంలో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి మేము అది ఎండ్ కాదు, స్టాప్ పెట్టలేదు, కొనసాగుతుంది అని చెప్తూ ఆ రోజు కూడా ఏదైతే ఆ దాడుల్ని ఆపడం వెనక ఎవరి హస్తము లేదు అని చెప్పి ప్రకటించినటువంటి సందర్భం. ఎవరి హస్తం ఇక్కడ? ట్రంప్ కాదు, లేదా రష్యా కాదు, చైనా కాదు, వేరెవరి హస్తము లేదు అని చెప్పి నిర్బంధంగా ప్రకటించినటువంటి ఒక ప్రకటన ఇక్కడ నేను కోట్ చేస్తున్నాను. అంటే ఇది ఎలా ఉందనేసి అంటే ట్రంప్ వ్యవహార శైలి కుంకాలకు సంబంధించి కూడా మీరు గత ప్రభుత్వాలు, ఏది భారతదేశంలో పరిపాలించినటువంటి గత ప్రభుత్వాల సందర్భంలో అమెరికా ఇటువంటి ఏదైనా బెదిరింపు ధోరణిలో దిగేటప్పుడు నాటి దేశాధినేతలు, భారతదేశ పరిపాలించినటువంటి నేతల తాలూకుగా శైలి ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. దాసోహం అన్నటువంటి స్థితిలో శైలి ఉండేది. ఒక వాజ్పేయి గారి సమయంలో తప్పిస్తే, వాజ్పేయి గారు దౌత్య నీతి ద్వారా ప్రతిదాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి సందర్భం తప్పిస్తే మిగతా సందర్భాల్లో అమెరికాకి, నాటి అమెరికా అధ్యక్షుడికి ఆనాటి మన పరిపాలకులు దాసోహం అన్నటువంటి సందర్భాల్లో మనం చూసాం. కానీ ఇవాళ భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. ట్రంప్ నిన్న ప్రకటించాడు, రష్యా నుండి చమురు భారతదేశం కొనుగోలు అని చెప్పేసి. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటనేసి అంటే, తను ప్రకటించాడు కానీ భారతదేశం ఇప్పటికీ కొనుగోలు చేస్తూనే ఉంది. ఇది ప్రకటన కూడా ఇవాళ ప్రకటించింది కాదు. గత నెల రోజుల కిందట కూడా భారతదేశం రష్యా నుండి చమురు కొనదు అని చెప్పేసి ప్రకటించడమే కాకుండా, రష్యా నుండి చమురు మనం కొంటున్నాం అన్నటువంటి ఆలోచనతో మన మీద 100% సుంకాలను వేసినప్పటికీ కూడా భారతదేశం గాని, భారతదేశ పరిపాలకులు గాని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని ఇప్పటికొచ్చి ట్రంప్ తో చర్చలకి మేము వస్తామని గాని ఒక్క మాట కూడా మాట్లాడారు. కారణం ఏంటి అనేసి అంటే, గతంలో ఉన్నటువంటి భారతదేశం తాలూకా స్థితి వేరు, ఇవాళ ఉన్నటువంటి భారతదేశం తాలూకా గతి వేరు. ఇవాళ శాసించే స్థితిలో ఉన్నటువంటి భారతదేశం, శాసించే స్థితిలో ఉన్నటువంటి భారతదేశ ప్రభుత్వం, శాసించే దిశలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేత నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉన్నారన్న విషయం ఈ ట్రంప్ కి తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు. ఒకవైపు నుండి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసమని మనం పోటీ పడుతున్నటువంటి సందర్భంలో దానికి చేరువైనటువంటి సందర్భం మనకు ఒకవైపు ఉంటే, ఒకవైపు ఇటువంటి ఏదైతే బెదిరింపు ద్వారా భారతదేశము తనకు తానుగా స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకోవడమే తప్పిస్తే, నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరి తాలూకా ఒత్తిళ్లకు లొంగరు అన్న విషయం ఇవాళ దేశ ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి తెలిసే విధంగా ఇవాళ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ట్రంప్ తాలూకా ప్రలాపనల నుండి ఆలోచించే అవకాశం ఇవాళ నరేంద్ర మోడీ గారికి లేదు. దేనికి ఎప్పుడు ఎక్కడ ఏ వేదికలో సమాధానం చెప్పాలో అక్కడే సమాధానం చెప్తాం తప్పిస్తే ప్రతిసారి దాని గురించి మాట్లాడే అవసరం లేదన్నటువంటిది నరేంద్ర మోడీ గారి అభిప్రాయం. సో అంటే సార్, ప్రజల్లోనైతే ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నది వ్యతిరేక భావన వస్తూ ఉంది అంటే, ఆ వేలో ఆలోచించిన పర్సన్స్ కొంతమంది ఉంటూ ఉంటారు మన సమాజంలోనే. సో వ్యతిరేక భావన వస్తుంది కాబట్టి
ఏదైనా మోదీ గారు మీరన్నారు ఏదైనా ఒక సభలో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక కన్క్లూజన్ ఇస్తారు అని అంటున్నారు మీరు. సో, ఇది మీరన్నట్టుగా ఒక నెల క్రితం నుంచే ఉంది అని గూడా అనుకున్నాం మనం. సో, ఇలాగా ఎక్కువవుతూ పోతూ ఉంది అనేది ఒక భావన ఉంది. ఎందుకంటే మీరు ఈ మధ్య కాలంలో మనం చూసాం కాల్పులు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది అక్కడ మరణిస్తూ ఉన్నారు. టారిఫ్ గురించి గూడా మనకు తెలుసు సుంకాలు విధిస్తూ ఉన్నారు. అలాగే మళ్ళా ఇప్పుడు గూడాను దాదాపు హెచ్-1బీ వీసాలకి సంబంధించి గూడా కొన్ని వెసులుబాటు లేకుండా చేశారు. $1,00,000 పైగా పన్ను విధించడం జరుగుతోంది. సో, ఇదంతా గూడాను అంటే దీనికి సంబంధించి ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఏ రకమైన భరోసాని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది బీజేపీ ప్రధానమంత్రి తరఫు నుంచి? అన్నది గూడా ఒక సందేహం ఉంది. సో, మీరేం చెప్పగలుగుతారు సార్ దీనికి సంబంధించి? శౌర్య గారు, ఇక్కడ కొన్ని అంశాలు మీరు ప్రస్తావించినది నేను విడివిడిగానే ప్రస్తావిస్తాను. ఒకటి, ట్రంప్ తాలూకా సుంకాల ప్రభావం భారతదేశం మీద ఇవాళ కనబడట్లేదు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఈ ఆక్వా కల్చర్ సంబంధించి రైతులు చాలా ఆందోళన పడినటువంటి సందర్భం నుండి ఇవాళ వాళ్ళు ఆ ఆందోళన నుండి బయటపడినటువంటి తరుణం. ప్రత్యామ్నాయ మార్కెట్లను కేంద్ర ప్రభుత్వం చూపిస్తుంది. అమెరికా ఒక్కటే కాదు, ఈ దేశంలో కొనేవాళ్ళు, తినేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి అన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. అంటే ట్రంప్ విధించినటువంటి 100% సుంకాల తాలూకా ప్రభావం అయితే భారతదేశంలో ఇప్పుడు కనబడట్లేదు. ఇది మనం చెప్పేది కాదు, అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాటలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, IMF లాంటి సంస్థలు చెప్తున్నటువంటి విషయాలు ఇవి. ట్రంప్ తాలూకా సుంకాల ప్రభావం భారతదేశం మీద పనిచెయ్యవు అని చెప్పినటువంటి ఆర్థికవేత్తలు ఉన్నారు, ప్రపంచ ఆర్థికవేత్తలు. నేను చెప్పేది ఏదో భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. రెండో విషయం చెప్తాను, మీరు అన్నటువంటిది వాళ్ళ ట్రంప్ తాలూకా ఆలోచనలు, ట్రంప్ తాలూకా ప్రకటనలకి అమెరికాలోనే విపరీతమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. ఎందుకు బాబు ఈయన్ని మళ్ళీ మనం రెండో పర్యాయాన్ని మనం ఎందుకు ఈయన తెచ్చి పెట్టుకున్నాం నెత్తి మీద అన్నటువంటి ఆలోచన అమెరికన్లో ఉంది. నాకు ఇండియన్ అమెరికన్ నేను చెప్పను, లేకపోతే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుండి వెళ్ళినట్టు అమెరికన్స్ కాదు. అమెరికన్స్ కి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇవాళ ఈ ట్రంప్ ను మనం ఎందుకు మళ్ళీ నెత్తినెక్కించుకున్నాం అన్నటువంటి ఫీలింగ్, ఆయన తాలూకా దుందుడుకు స్వభావం, ఆయన తాలూకా ప్రకటనలు ఏదైతే మనం చూసామో, అసలు సమయానికి అప్లికేషన్ కూడా నోబెల్ శాంతి బహుమతి నాకే కావాలని చెప్పేసి అడిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు అంటే అమెరికా ప్రజలు చెప్తున్నారు, మనం చెప్పేది కాదు. ఇది మనకేం సంబంధం లేదు, అమెరికా అధ్యక్షుడు విమర్శించాల్సిన పని కూడా నాది కాదు, వాళ్ళు చెప్తున్నటువంటి. కాబట్టి ఆ ప్రభావం ఇంతవరకు ఉంది. ఇకపోతే గతంలో లాగా ఇవాళ ప్రభుత్వము ట్రంప్ బెదిరింపులు, అవన్నీ బెదిరింపులు అంటారు నేను. దానివల్ల ఒరిజినల్ గా భారతదేశానికి కానీ, భారతదేశంలో ప్రజలకు కానీ, భారతదేశం తాలూకు ఆర్థిక వ్యవస్థకు కానీ, భారతదేశం తాలూకు అభివృద్ధికి కానీ ఆయన ప్రకటనలు ఎటువంటి చెరుపు చేయలేవు, ఎటువంటి కీడు చేయలేవు అన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.